హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నేను యాక్చువల్గా అప్పుడప్పుడు సేవల కార్యక్రమాలకు వెళ్తుంటాను. వెళ్ళేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే భగవంతుడి సేవ చేసుకుంటున్నాను, అందరి సేవ చేసుకుంటున్నానని చాలా ఆనందం ఫీల్ అవుతుంటాను. ఈ సేవలన్నీ చూసి మా ఫ్రెండ్స్ కొందరు, నువ్వు భగవంతుడి సేవ చేస్తున్నావు, చాలా బాగుంది, అలాగే మేము కూడా మాకు నచ్చినంత సేవ, ప్రజల సేవ కొంత చేస్తుంటాం, ఒకవేళ మీరు వచ్చి ఒకసారి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అని నన్ను అడగడం జరిగింది. దాంతో ఈరోజు నేను వెళ్ళానండి వాళ్ళ వెనకతల. చూడడానికి చాలా యాక్సిడెంట్గా ఉన్నాయి. ఎందుకంటే పాడేరు రూట్లో కొండపైన గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి చాలామందికి తినడానికి తిండి కూడా ఉండదండి. అలాంటి వాళ్ళకి వీళ్ళందరూ వెళ్ళి ఓన్గా డబ్బులు కలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళే డబ్బులు ఎత్తుకొని నెలకింతనే వేసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర కనుక ఎక్కడైతే ఏ ప్లేస్కి అయితే బండి వెళ్దో ఆ ప్లేస్కి వీళ్ళు వెళ్తున్నారండి. అక్కడికి వెళ్ళి అవన్నీ మోసుకుని వాళ్ళందరికీ అందించడం, ఒక 100 కుటుంబాలకు కానీ, ఒక 50 కుటుంబాలకు కానీ కొంత వాళ్ళకి నచ్చినంత సేవ చేస్తున్నారండి. ఆ సేవ చూసి ఈరోజు నాకు చాలా ఏడుపు వచ్చింది కూడా వాళ్ళందరినీ చూసి. అంటే ఇంకా మన దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారా, తిన్నందుకు కూడా తిండి లేకుండా ఉన్నారా అన్నంత బాధ కూడా అనిపించింది. నాకైతే మాత్రం ఆ సేవలో చాలా ఎక్సలెంట్ అనిపించిందండి. వాళ్ళు నన్ను ఆహ్వానించి ఈ సేవకు తీసుకెళ్ళినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒకవేళ నచ్చితే మీరు కూడా మీ టీం ఎవరైనా ఉంటే అలాగా, అంటే లోకల్లో మన సిటీలో మనం ఏదైనా చిన్న పార్టీ అయితే ఎవరికైనా ఏదైనా దానం చేయడం ఏదో ఒకటి చేస్తుంటాం. సిటీలో అందరూ ఇస్తారండి, దాంట్లో ఏం తప్పలేదు, ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వాలి, దానికని కాదు. బట్ ఇలాంటి కొండ ప్రాంతంలో మాత్రం చాలామందికి ఏం దొరకట్లేదు. ఆ టైంలో వాళ్ళందరినీ చాయిస్ చేసుకుని ఎక్కడ ఎవరికి ఏటి దొరకట్లేదు అని వీళ్ళు రెక్కి టీం ఒకటి ఉంటుంది, రెక్కి చేస్తారు. ఫస్ట్ వెళ్ళి రెక్కి చేసి అక్కడ వాళ్ళని రియల్గా పేదవాళ్ళ కాదా, వాళ్ళకి ఏం దొరుకుతుందా లేదా అన్నట్టు చూస్తారు. వాళ్ళందరినీ కొంతమందిని రెక్కిచ్చేసి గ్యాదర్ చేసి వాళ్ళందరికీ పలానా టైం చెప్పి, అమ్మ పలానా టైంకి వస్తాం, మా తరపున ఎంత సాయం చేస్తాం అంత సాయం చేసుకుంటామని వాళ్ళు మొత్తం సామాన్లన్నీ బియ్యం, పప్పులు, ఉప్పులు, కొన్ని సామాన్లు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళు అందిస్తున్నారు. ఈరోజు చూసిన ప్యాకెట్లు అవన్నీ అందించడం అక్కడ వాళ్ళందరికీ చాలా హ్యాపీ అయ్యారండి, చాలా హ్యాపీగా అయ్యారు. నేను కూడా సేవ చూసి చాలా హ్యాపీ అయ్యాను. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి చూడండి. అంటే మీ ట్రస్ట్లు ఇవన్నీ కాదు, మామూలుగా మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 500, 1000 రూపాయలు నెలకి ఎత్తుకొని కొంత అమౌంట్ అయిన తర్వాత ఇలాంటి ఎక్కడి వరకైతే మనం సేవ అందించలేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తే చాలా యాక్సిడెంట్గా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో చాలా చోట్ల మాత్రం గిరిజనుల వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సేవ చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే నా అభిప్రాయం తప్పు అయితే నన్ను క్షమించండి, కానీ నాకు మాత్రం ఈ అభిప్రాయం చాలా బాగుంది అనిపిస్తుంది. వీళ్ళు చేసింది చాలా ఎక్సలెంట్గా ఉందండి. అలాగే మీరు కూడా చాలామంది చేస్తున్నారు. బట్ ఈరోజు న్యాచురల్గా వెళ్ళి నేను వీళ్ళతో పాటు వెళ్ళి చూశాను అనమాట. ఇంకా ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారా మన దేశంలో, మన దగ్గర అని నేను చాలా బాధపడ్డాను. ఓకే, అది ఫాదర్స్ డేకి నేను మా పిల్లల స్టేటస్ పెట్టలేకపోయాను. అప్పుడు కూడా మా పిల్లలు ఆ టైంలో నాకు అక్కడ ఫోన్ కాల్ కూడా దొరకదు. అలాంటి టైంలో ఎక్కడో సిగ్నల్ దొరికిన తర్వాత మెసేజ్లో పెట్టి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని అప్పుడు అనుకో, ఓ ఈరోజు ఫాదర్స్ డే, కానీ అందులో ఒక హ్యాపీనెస్ ఉందండి. ఈ ఫాదర్స్ డే రోజు నేను వెళ్ళి వీళ్ళందరికీ ఇంత హెల్ప్ చేశాను, అంటే ఇంత సాయం చేశాను అని చాలా హ్యాపీనెస్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళతో పాటు నాకు ఒక అవగాహన వచ్చింది, వాళ్ళందరికీ సేవ చేసుకునే అవగాహన. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ టీమ్. అండ్ మీరు ఒకసారి ఆలోచించండి, బాగుంటుంది అనిపిస్తుంది, ఒక్కసారి చేసి